హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే కలద్దాలు తీసి మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు ఎండ లేదనమాట. ఎండ లేకపోతే మన కళ్ళు సరిగ్గా కనబడతాయి. ఇన్ని రోజులు ఎండ ఉండేది కదా, మనం ఎండ తిన్నాక కూర్చుంటాం అనమాట. ఎండ అక్కడ ఉంటే మన స్ట్రైట్గా ఎండ ఉంటుంది అనమాట. మనం ఎక్కడ కూర్చుంటామంటే ఎండ స్ట్రైట్గా కూర్చుంటే మనం కొద్దిగా తెల్లగా కనబడతామని ఎండ దగ్గర కూర్చుంటాం అనమాట. అప్పుడు ఏంటవుతుందంటే ఆ ఎండ వల్ల అంటే సన్ లైట్ పడుతుంది కదా కంట్లోకి, అప్పుడు కళ్ళు కొద్దిగా లోపలికి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది అనమాట. అందుకే కలద్దాలు వేసుకొని చేసేవాళ్ళం. ఈరోజు కొద్దిగా ఎండ లేదు, మొత్తం నీడగా ఉంది. అంటే ప్రాపర్గా క్రికెట్ ఆడవచ్చు, క్రికెట్ వాలీబాల్ అన్నీ ఆడవచ్చు. కాకపోతే ఈ గ్రౌండ్లో ఎలాగంటే స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఎండ ఎలా ఉండాలంటే ఎండ దిగ్ ఆడాలి, అప్పుడే క్రికెట్ ఆడతారనమాట. ఎప్పుడైతే నీడ ఉంటుందో, క్లైమేట్ ఏమంచో ఆడడానికి ఉంటుందో అప్పుడు ఆట రావడం. ఎండ ఉన్నప్పుడే ఆడతారు, ఎందుకంటే నల్లగా అయిపోవాలి. మెయిన్ నల్లగా అయినప్పుడే ఆడతారనమాట. ఇప్పుడు ఆడితే తెల్లగా అయిపోతారు, అందుకే ఆడరు అనమాట ఎవరు. అది మ్యాటర్. చలో కలద్దాలు తీసి మాట్లాడదాం. చూసారా, ఇప్పుడు కళ్ళు కనబడుతున్నాయి అనమాట. చూసారా, ఇప్పుడే కొద్దిగా లోపలికి కనబడుతున్నాయి. ఎండ లేకపోతేనే, ఎండ ఉంటే ఇంకెంత లోపలికి కనబడతాయి. అందుకే నేను కలద్దాలు వేసుకొని చెప్తాను అనమాట. చూసారా, మధ్యలో ఎలాగంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి. వద్దు మనం కలద్దాలు వేసుకొని మాట్లాడదాం బెస్ట్. చలో కంటిన్యూ. ఇవి చూస్తున్నారు కదా, ఇవి నా సామాన్లు అనమాట. వీటి గురించి మాట్లాడదాం ఆగండి. మ్యాటర్ ఏంటంటే, నాకు అంటే ఒక్కొక్క రోజు ఏదో ఫీల్కి వెళ్ళిపోతాను అనమాట. నేను ఒక్కొక్క రోజు నాకు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీల్కి వెళ్ళిపోతాయి. ఏంటో నాకు అర్థం కాదు. ఏంటంటే ఇప్పుడు నా సామాన్లు చూశారు కదా, నేను ఇప్పుడు ఇది టాటా స్కై ఇన్స్టాలేషన్, డీఇన్స్టాలేషన్, కంప్లైంట్లు అవన్నీ చేస్తాను అనమాట. ఒక్కొక్క రోజు నాకేంటి అనిపిస్తుంది అంటే, నేనేంటి ఈ పని చేయడం ఏంటి, ఈ స్క్రూలు ఏంటి, ఈ బాధ ఏంటి అని అనేసుకుంటాను అనమాట. అది ఏదో ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను అనమాట. అంటే లోన్లీనెస్గా వెళ్ళిపోతాను అనమాట నేను చెప్పాలంటే. ఈ పని ఏంటి నాకు నిన్న అనిపించింది. ఏంటని, నిన్న ఒక ఎయిర్టెల్ ఇన్స్టాలేషన్కి వెళ్ళాను అనమాట. న్యూ కనెక్షన్ ఇన్స్టాలేషన్కి వెళ్తే అక్కడ చేశాను. మొత్తం చేసిన తర్వాత సిగ్నల్ రావట్లే. సిగ్నల్ ఎంత ఒక అరగంట తర్వాత సిగ్నల్ వచ్చిందనమాట. రాత్రి 7-8 అయింది. 8 అంటే నేను 6కి వెళ్ళాను అనమాట. అక్కడికి 8 అయింది పని అయ్యేసరికి. సిగ్నల్ ఎంత తీసినా రావట్లేదు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, నేనేంటి ఇదేంటి ఇక్కడ సిగ్నల్ రావడం ఏంటి, ఈ పని చేయడం అసలు ఈ పని నేను అసలు ఏం చేయడం, ఎందుకు చేయాలి అన్నట్టు ఒక ఫీల్కి వెళ్ళిపోయాను అనమాట నేను. అది మ్యాటర్. ఈరోజు కూడా ఆ ఫీల్ కంటిన్యూగా అవుతూనే ఉందన్నమాట. అంటే ఇంట్లో ఉన్నంతసేపు అవ్వలేదు, బయటకు వచ్చాను కదా, బయటికి వెళ్ళి ఒక కంప్లైంట్కి వెళ్ళి వచ్చాను అనమాట. ఇప్పుడు ఇంకో ఫీల్కి వెళ్ళిపోయాను అనమాట. నేనేంటి ఈ పని చేయడం ఏంటి, అసలు ఏంటో అర్థం కావట్లే, నేనేంటో నాకే అర్థం కావట్లేదు అనమాట. అది మ్యాటర్. ఆ ఫీల్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్తాను అనమాట. అది మ్యాటర్. ఇందులో ఒక్క చిన్న మీకు చూపిస్తాను ఆగండి, కొద్దిగా ఆగండి చూపిస్తాను. ఇది ఉంది కదా, దీన్ని కనెక్టర్ అంటారనమాట. ఇది ఒకటి 30 రూపాయలు. ఇలాంటివి ఇప్పుడు నా కాడ 4 పోయాయి అనమాట. 4 పోతే నాకు 200 ఖర్చు అవుద్ది. ఏ ఒక్క చిన్న వస్తువు పోయినా నాకు 200 ఖర్చు అవుద్ది అనమాట. అది పక్క. ఇప్పుడు 200 ఖర్చు అయింది. అది మ్యాటర్. 200 అంటే 200 ఒక విషయం కాదు, నేను చెప్తుంది 200 విషయం కాదు. ఇప్పుడు ఇది నాకు తెలిసిపోలేదే. ఇవి తెలిసిపోతే ఏదో అంటే తెలిసి ఎవరికైనా పెట్టేశాను, డబ్బులు తీసుకోలేదంటే ఓకే. ఇవి ఎలా పోయినా నేను 200 పెట్టుకోవాలి కదా. ఇప్పుడు పెట్టేసి డబ్బులు తీసుకుంటే అదొక వేరే సాటిస్ఫాక్షన్. ఇది ఊరికనే పోతే 200 అలా ఖర్చు అయితే ఎలాగా అదో ఫీల్ అనమాట. ఈ సామాన్లు పోతున్నాయి, నేనేంటి ఈ పని ఏంటి అంటే ఏదో ఫీల్కి వెళ్ళిపోతున్నాను అనమాట నేను. ఆ ఫీల్ని మీతో షేర్ చేయాలన్నమాట. ఇప్పుడు వీడియోస్ చేస్తే కానీ నాది ఇంకా బ్రెయిన్ వాష్ అవ్వదు, కొద్దిగా సెట్ అవ్వదు అనమాట. అందుకే వీడియోస్ కొద్దిగా చేస్తున్నాను అనమాట. అది మ్యాటర్. చలో మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, అక్కడ చెట్లు చూస్తున్నారా, మెయిన్ ఆ చెట్లు చూపెట్టాలని చూపించాను అనమాట. ఆ చెట్లు చూస్తున్నారా, ఇన్నాళ్ళు హుస్ హస్ హుస్ హస్ అయ్యాయి అనమాట గాలితో. ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయాయి అనమాట. అందుకే ఇప్పుడు హుస్ హస్ అవ్వడం మానేసాయి అనమాట, గాలి రావడమే మానేసాయి. అది మ్యాటర్. ఆకులన్నీ రాలిపోయేవి. చలికాలం ఉండేది, ఆకులు ఫుల్గా ఉండేవి, అలాగే ఉస్ హస్ అని గాలి అయ్యాయి. ఇప్పుడు కొంచెం ఎండాకాలం వచ్చింది కాబట్టి ఆకులన్నీ రాలిపోయాయి అనమాట, సైలెంట్ అయిపోయాయి దెబ్బకి. అది మన పవర్. ఎండాకాలం వస్తే కానీ ఈ చెట్లు సైలెంట్గా అవ్వవు అనమాట.
సైలెంట్గా అయిపోతాయి ఎండాకాలం వస్తే. అది ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ మొత్తం ఖాళీ. టైం ఎంత తెలుసా? అందరు తినే టైంకి మనం వీడియోస్ చేస్తాం అనమాట. 1 గంట అయిందనమాట టైం. ఇప్పుడు అందరు తింటారు, మనం వచ్చి వీడియోస్ చేస్తున్నాం. అది మ్యాటర్. అదనమాట ఈరోజు ఫీలింగ్. రోజుకో ఫీలింగ్లో ఉంటాను నేను. రోజుకో ఫీలింగ్ అనమాట. ఈరోజు ఇలాగున్నానా రేపు అలా ఉండదనమాట. నేను ఒకటే నమ్ముతా, అన్ని చేతులు అన్ని వేళ్ళు ఒకలాగా ఉండవు. అంటే ఇది ఒకలాగా ఉంటుంది, ఇది ఒకలాగా ఉంటుంది, ఇది ఒకలాగా ఇది ఒకలాగా ఉంటుంది అనమాట. అందుకే నేను ఇలా ఈ వేలుని రోజులతో కంపేర్ చేస్తానన్నమాట. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్నట్టు అవతలనాడు ఉండదు. అలాగే నేను కంపేర్ చేసుకుంటూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అనమాట. అది అలా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. లేకపోతే కష్టమే. ఈరోజు ఇలా ఉండిపోయాను డల్గా, రేపు మళ్ళీ ఇలా డల్గా ఉండిపోతాను. అయితే అవ్వదు కదా. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. ఈరోజు ఇలాగ ఉంది, రేపు ఏమో బాగుండొచ్చేమో. ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. బాగుంటుంది రేపు, ఖచ్చితంగా బాగుంటుంది. బాగోలేకపోయినా మనం బాగున్నలాగా చేసుకుంటాం అనమాట. అది నెల రోజులు బాగోపోయినా ఇంకో నెల బాగుంటుంది కదా. ఈ మార్చి నెల బాగాలేదు, ఏప్రిల్ నెల బాగుండొచ్చేమో, ఎవరికి తెలుసు. అది మ్యాటర్. అలా మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. నాలాగా మీరు కూడా కొద్దిగా మోటివేట్ అయ్యారు అనుకుంటాను. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఎక్కువ మోటివేషన్ ఇచ్చామన్నమాట మనం.